హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కోడిగుడ్డు వేపుడు వెల్లుల్లి కారంతో ఒకసారి తప్పకుండా ఇలాగ చేయండి. ఈ వేపుడుకి హైలైట్ ఎగ్ ఎల్లో పార్ట్ చాలామంది ఇష్టంగా తినరు కదా. ఇలాగ చేస్తే కావాలి అని అడిగి మరీ వేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అయిన తర్వాత ఉప్పు ఒక 1/2 టీ స్పూన్, కాశ్మీర్ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి సగానికి కట్ చేసుకొని ఎల్లో పార్ట్ అనేది కిందకి వచ్చేటట్టు ఇలాగ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగ ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే తాలింపు దినుసులు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇలాగ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి దోరగా వేయించుకోవాలి. ఇలాగ ఉల్లిపాయలను గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లను వేసుకొని ఈ కోడిగుడ్ల మీద చిటికెడు ఉప్పు వేయండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలాగ చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ అన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఎగ్ ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, ఆ ఎల్లో పార్ట్ని సపరేట్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే వెల్లుల్లి కారం వేసుకోండి. ఈ వేపుడికి హైలైట్ ఈ వెల్లుల్లి కారం. వెల్లుల్లి రెబ్బలను దంచుకొని దానిలోనే కొంచెం రెడ్ చిల్లీ వేసుకొని ఒకసారి బాగా దంచుకుంటే వెల్లుల్లి కారం అనేది రెడీ అవుతుంది. వెల్లుల్లి కారం వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. కానీ వెల్లుల్లి కారం వేయడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఎగ్ ఎల్లో పార్ట్ని ఎలా తినాలో చూపిస్తాను. ఇలాగ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎల్లో పార్ట్ని కొంచెం తీసుకొని గ్రేవీ ఉంటుంది కదా, ఈ గ్రేవీని కొంచెం టచ్అప్ చేసుకొని ఇలాగ తింటే అది ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.